నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈరోజు జనవరి 20వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మకర రాశిలో ఈరోజు కూడా శ్రవణ నక్షత్రం 2వ పాదం నుండి ధనిష్ట నక్షత్రం 2వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. ఈరోజు కూడా మకర రాశిలో పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. ఈ సమయంలో మేషం నుండి మీనరాశుల వరకు కూడా ఆర్థిక, వృత్తి, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అవసరం అనేది చెప్పచ్చు. ముఖ్యంగా అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. మకరంలోకి ప్రవేశించే చంద్రుడు అయితే సానుకూల ఫలితాలే ఇస్తాడు అనే చెప్పచ్చు. అయితే ముందుగా మేషం, వృషభం, మిథున, కర్కాటక రాశుల వారికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ జీవితంలో జాగ్రత్త వహించాలి. ఇక ధనస్సు, మకర రాశుల వారికి అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. వీరు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపండి. ఇక కుంభ, మీన రాశుల వారికి ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుండె, బీపీ సమస్యలు ఉన్నవారు ఈరోజు తగుపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఓవరాల్గా ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అంటే అధిక కోపాన్ని ఎక్కువగా నివారించుకోవాల్సి ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు చంద్ర సంచారం పంచగ్రహ కూటమికి ప్రయాణాల్లో జాగ్రత్త, అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆర్థికంగా క్రమశిక్షణ అవసరం. ఇవి ముఖ్య సూచనలుగా చెప్పటం జరుగుతోంది. ఈ విధంగా రాశుల వారీగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈరోజు ఇలా చెప్పటం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశంగా ఇంపార్టెంట్ పాయింట్ నోట్, కీ పాయింట్స్ మాత్రమే చెప్పటం జరిగింది. ఇక సర్వజనులు కూడా ఈరోజు ఆంజనేయ పఠనం, అది ఆంజనేయుని పూజించటం కానీ, ఆంజనేయ దర్శించటం కానీ, ఇక ఈరోజు ఆంజనేయ ప్రార్థనలు చాలా శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతుంది. ఇది సర్వేజనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.